తుపాను మిగిల్చిన నష్టంతో అన్నదాత తల్లడిల్లుతున్నాడు. చేతికొచ్చిన దశలో నీటిపాలైన వరి, పత్తి సహా ఇతర పంటలను చూసి ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నాడు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రాలను చూసి ప్రభుత్వం ఆదుకుంటేనే నష్టాల నుంచి బయటపడతామని వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకుని కష్టాలు తీర్చుకుందామనుకునే దశలో మొంతా తుపాను అసనిపాతంలా విరుచుకుపడింది. ఆరుగాలం శ్రమించిన రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నల్గొండ జిల్లా హాలియా, అనుముల, నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల్లోని పంట పొలాలు తుపాను మిగిల్చిన నష్టాలకు సాక్ష్యంగా నిలిచాయి. పులిమామిడి, వెంకటాపురం, చింతగూడెం, ఉటుకూరు, అలీనగర్, నిడమనూరు, ఇబ్రహీంపేట, పెద్దగూడెం, చిన్నగూడెం ప్రాంతాల్లో పత్తి, వరి తడిచి ముద్దయింది. 10 రోజుల్లో చేతికొచ్చే పంట అకాల వర్షాలు, ఈదురుగాలులతో నేల కొరిగింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కౌలు చేస్తున్న ఒక 4 ఎకరాల పొలం ఇట్లా గాలికి ఒరిగిపోయిందండి. మొత్తం ఆగమైపోయింది. అది కౌలు చేసే రైతుకి కూడా పైసలు కట్టలేని పరిస్థితి. మేము చేసిన పొలాలకి మేము పెట్టిన పెట్టుబడి వెళ్ళలేని పరిస్థితి. రేపు కోసే పొలం కూడా మొత్తం మిషన్కి కూడా సరిపోని పరిస్థితి. చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడేమో వర్షం కారణంగా పొలం మొత్తం పడిపోయింది సార్. దీంట్లో ఏమి వెళ్ళే పరిస్థితి లేదు. కౌలు రైతులం మేము ముందే. మేము చేసేది ఇది, మాకు రావాల్సింది ఇక్కడే. మా పరిస్థితి ఇది సార్. మొంతా తుఫాన్ వల్ల ఇట్లా గాలికి మొత్తం పడిపోయింది సార్ ఇది. అయ్యో అప్పుడేమో 70 బస్తాలు బంతాయి, 50 బస్తాలు బంతాయి అన్నారు. ఇప్పుడు కనీసం 10 బస్తాలు పడే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది. మేము తెచ్చిన సీడ్ విత్తనాలకు కూడా విలువ లేకుండా అయిపోయింది. మాకు ప్రభుత్వం కొద్ది గొప్ప చేయుతనిస్తేనే మేము గిట్టిన కాగలుగుతాం, లేకపోతే చాలా ప్రాబ్లంలు ఎదుర్కొంటున్నాం. ఈ మధ్య వచ్చిన వర్షాలకి మేము చేసిన 5 ఎకరాల వర్షం మొత్తం నేల కంటింది. అది దేనికి పనికి రాకుండా, అసలు కోసినా కూడా పనికి రాకుండా, మిషన్ డబ్బులు కూడా వెళ్ళవు అన్న సిచ్యువేషన్ దగ్గరికి వచ్చింది. గవర్నమెంట్ ఏదైనా మాకు హెల్ప్ చేయాలని మీకు. పత్తి 4 ఎకరాలు వేసి గడ్డి బీకి అవి చేస్తానే, ఆ పత్తి పలుకుతానే ఆనలు అందుకున్నాయి. 2 రోజులు వరకు అయ్యి అర్థమంటే మళ్ళీ 2 రోజులు ఒక దమ్మ ఎరగానే మళ్ళీ ఆనలు అందుకున్నాయి. అది తడిసిన పత్తి 3000 క్వింటలే అంటారు ఇప్పుడు. మళ్ళీ నిన్న ఏరి ఇది మొలకలు వస్తున్నాయి. మరి వర్షానేమో నీళ్ళల్లో మునిగిపోతుంది. ఐకేపులో పోసినా ఐకేపులో చక్కదనం లేదు. ఐకేపులో కూడా నీళ్ళల్లో ఊరుతున్నాయి. వర్షాలు మటుకు 8 ఎకరాలు నీళ్ళల్లో తానం చేస్తుంది. పనికి రాదు. ఎడ పనికి వస్తే నీళ్ళనే వర్షాన్ని అంతనే మళ్ళీ బండ్లు వాళ్ళకు ఏం వస్తావు అయ్యేది ఆరుతాయా? ఇప్పుడు ఆరవు. పెట్టుబడి మస్తు వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. కోతకొచ్చిన 1000 ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నీటి పాలైంది. సైదాపూర్ మండలంలో వరి చేలలో ఇసుక మేటలు వేశాయి. వరి కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యపు రాసులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పరకాల రెవెన్యూ డివిజన్లో దామెర మండలం ఊరుగొండ గ్రామంలో వరి నేలవాలింది. నీళ్లు చేరి పత్తి రంగు మారింది. జనగామ జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న 1000 ఎకరాల్లోని వరి నీట మునిగింది. 100 ఎకరాల్లో పైరు నేల కొరిగింది. నోటికాడి ముద్ద అందకుండా పోయిందని కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. 6 నెలల నుంచి కష్టపడి తీరా కోసుకునే టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనికి కనీసం మేము ఎకరానికి 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ఖర్చు పెట్టినాము. చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు 6 గాల కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది. ప్రతిసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే తిరిగా నడుతుంది. ఏ పాలకులు వచ్చి, ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. నష్టపరిహారం కూడా ఎవరేమి ఇస్తలేరు సార్. వాన వచ్చి ఆగమైపోయింది. రెండోది కళ్ళాలలో కొన్ని కోసినవి కూడా కోయని ఇట్లా ఖరాబ్ అంటే కోసినవి కూడా ఇంతవరకు ఎక్కడ ఐకేప్ సెంటర్లో కాంటలు పెట్టలేదు. అక్కడ చెరువు అయిపోయింది. ఆ చెరువుది కట్టువాల 2 దిక్కులు దిగిపోయే వరకు ఆకాశమైన భారతం బాగా వచ్చి మొత్తం నాలేపాలే అయింది. మరి నాలేపాలే కొయ్యరా కూడా మొలకలు వచ్చింది. నష్టపరిహారం కావాలి. 5 ఎకరాలు ఎత్తే మొత్తం కొట్టుకపోయింది. వరి మునిగింది. ఒక కోతకు వచ్చే మొప్పుకి ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి సార్ అంతే. ఎకరాల పొలంలో 3 ట్రిప్ల వడ్లు వెళ్ళినాయి. తీసుకొచ్చి ఈడ పోసిన ఒక కిత్తు లేకుండా వేయినాయి. 1,50,000 పంట నష్టమైంది. మీరు దయించి ఏమన్నా మాకు సాయం చేయాలి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పంటలకు నష్టం వాటిల్లింది. నల్లబెల్లి గ్రామంలో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు వరి నేలవాలింది. వరి కంకులను తాళ్లతో కట్టి సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలతో పత్తి చేలలో నీళ్లు చేరడంతో రైతన్న లబోదిబోమంటున్నారు. అక్కరకొచ్చుడు అంటే ఇప్పుడు సగం కంటే ఎక్కువ నష్టమే వస్తాయి సార్. దీనికి ఏదో మా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. ఎకరానికి వచ్చేసి 20,000 వరకు ఖర్చు అయింది సార్. 20 నుంచి 30,000 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది.
ఇట్లా మొత్తం 30-35 వేలు ఖర్చు వస్తాయి సార్. సార్ మాకు నష్టపరిహారం కింద మాకు పెట్టిన పెట్టుబడి మందం ఇచ్చేస్తే సరిపోద్ది సార్. మాకు లాభంలో ఏం వద్దు కానీ మాకు ఏమైనా 1 ఎకరాకు 45,000 మేము ఇది వరకు పెట్టిన ఖర్చు ఇగో ఇట్లా కట్టలు కట్టిస్తున్నాం. ఏమైనా నష్టపరిహారం ఏమైనా సగమైనా గవర్నమెంట్ కట్టియాలని మేము కోరుకుంటున్నాం. మక్కలు ఉన్నాయి, పత్తి ఉంది. ఈ పత్తి అయితే వేస్టే సార్. పత్తి అయితే ఇప్పుడు మొత్తం టోటల్ పోయినట్టే. ఇక వరి పొలాలు కూడా మొత్తం కామన్గా సగం దెబ్బతిన్నట్టు సార్. ఇది సగం వరకు ఏరిన ఉన్నారు. ఇక వర్షాలు సార్, మొత్తం వర్షాలు. ఇక తీయని వాళ్ళు అసలే ఉన్నారు.